హలో అండి, నేను ఈరోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజ్ పులావ్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. నూనె వేడయ్యాక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క, బ్లాక్ స్టోన్, బడి ఇలాచి, స్టార్ అని, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని నిలువుగా చేరిన ఒక ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేద్దాము. తర్వాత మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి తరితరిగా రుబ్బుకొని ఒక చిన్న కప్పుతో 1/2 కప్పు వరకు కర్డ్ తీసుకుందాము. కర్డ్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, బీన్స్ కూడా వేసుకొని ఫ్రై చేద్దాము. తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకుందాము. బఠానీ కూడా వేసుకుందాము. మీ దగ్గర మిల్ మేకర్ ఉంటే అవి కూడా మీరు వేడి నీళ్ళలో వేసి స్క్వీజ్ చేసి వేసుకోవచ్చు. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుందాము. వేసుకొని కాస్త కారం వేసుకుందాము. వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకుందాం 1 నిమిషం వరకు. లిడ్ ఓపెన్ చేసి కొన్ని నీళ్లు పోసి మూత పెడదామండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేస్తే కూర ముక్కలు చక్కగా వేగినాయి. నేను ఆల్రెడీ ఎలక్ట్రిక్ కుక్కర్లో 2 గ్లాసుల బియ్యం కడిగి రెడీగా పెట్టుకున్నానండి. ఈ పోపు మొత్తం అందులో పోసేసుకొని కొంచెం ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. కుకింగ్ మోడ్లో పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత కీప్ వామ్ మోడ్కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ప్యాన్లో పోపు వేసుకోవచ్చు. నేను ఒక 2 గ్లాస్ రైస్ తీసుకున్నట్లయితే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.